చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఎలా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ రోజు పొద్దున సాయంత్రం చూడండి అంటే ఇసుకొస్తుందా మీకు? ఇదే నా జీవితం అనుకుంటున్నారా? దేవునితో లేకపోతే బ్రతుకు లేదు. ఆహారం తినడానికి బలానికి మనకి ఎంత అవసరమో ఆత్మీయ అనుబంధం, క్రీస్తుతో దగ్గర సంబంధం, క్రీస్తు వలె మారడం, ప్రార్థనలు ఉండటం, పరిశుద్ధాత్మ పొందటం, ఆరోగ్యంతో ఆత్మీయతలు ముందుకు సాగడం దేవుని చిత్తం. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ విని వేసుకుని హృదయాన్ని ఇవ్వండి. ఈరోజు ఏ కండిషన్లో ఉన్నారు? ఎలాంటి బాధలు, చింతలు, దిగులుతో, వేదనతో, బాధతో, ఎలాంటి కండిషన్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి రక్షణ, విడుదల, స్వస్థత అద్భుతం చేస్తాడు. నీ పక్షమై ఉన్నాడు. ఒకే ఒక్క మాట నేను చదువుతాను వినండి. మరి ఈ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం అద్భుతమైన మాట 13వ వచనం. ఇలాగనే ఫిలిష్తీయులు అనపబడిన వారు ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. తిరిగి రాక శత్రువు ఆగిపోయింది. ఎందుకు? అక్కడ ప్రార్థన చేశాడు సమూయేలు గారు. అంతేగాక వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నీ ప్రార్థన శత్రువుని తిప్పగొట్టబోతుంది. నీ దైవజనుల ప్రార్థన, ఉపవాస ప్రార్థన శక్తి కలిగిన కార్యం దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నాకు ఇస్తున్న వాగ్దానం నీ శత్రువు నీ మీదకి రాకుండా చేస్తుంది. నీ శత్రువులను నీ మీదకి రాకుండా చేసింది. అద్భుతమైనటువంటి ఈ మాటను బట్టి అది రోగమైన, వ్యాధైన, చింతైన, అప్పైన, సమస్య అయినా ఏదైనా అది రాకుండా చేసి అణిచివేయబోతున్నాడు దేవుడు. నీ శత్రువుని నీ మీదకి రాకుండా చేసి అణిచివేసేది నీ రోజు వాగ్దానం. ఈ శత్రువు నీ మీదకి రాకుండా చేసి అణిచివేసింది. ధైర్యంగా ప్రార్థన చేసుకో. అన్నిటికీ విడుదలను అన్నీ ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు పొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 దినాలు జరుగుతుంది. ఒకరోజు 2 రోజులు కానీ రండి. అక్టోబర్ 16 ముగింపు సభ. కుటుంబాలుగా బెల్లంపల్లి 13 సంవత్సరం 7 వారాల ఉపవాసం అద్భుతంగా జరుగుతుంది. నీ శత్రువు నా శత్రువు అంచబడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, శత్రువులు అణచివేయబడి వారి కోర్టు కేసులు, అప్పులు బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, పిల్లల సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్య, కుటుంబ సమస్య, రోగ సమస్య, వ్యాధి సమస్య, ఏ దేశం ఉండే సమస్యను అణచివేయబడి వారికి కృప చూపు దేవా. గర్భం లేని గర్భాలు తెరిచి, భూ సంబంధమైన బంధకాలు, పోరాటాలు అణిచివేసి గొప్పకారించి జరుగుతున్న ప్రార్థనలో విజయం ఏంటి? మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఈ దినదీవంతో నింపండి. ఆయన ఆరోగ్యాలు అందరికీ మీరు దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా దేశంలో, మా పట్టణాల్లో, మా రాష్ట్రాల్లో, మా సంఘాలు ఉజ్జీవచ్చు వాళ్ళని అపోస్తులు మినిస్ట్రీని లేపి అద్భుతమైనటువంటి అభిషేకాత్మకతో కుమ్మరించండి. ఈ రోజే ప్రతి వారి శత్రువు అణిచివేయబడునుగా కానీ విడుదలను ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్న రండి.